హాయ్ అండి. అక్షత కిచెన్‌కి స్వాగతం. ఈరోజొచ్చేసరికి ఫిష్ పులుసండి. తెలంగాణ ఫిష్ పులుసు చేద్దాము. అదెలా చేద్దామో చూద్దాము. ముందుగా వచ్చేసరికి ఫిష్ శుభ్రంగా కడుక్కున్నానండి. నిమ్మకాయ, దొడ్డుప్పు వేసి బాగా కలుపుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడొచ్చేసరికి వీటిని ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా వచ్చేసరికి ఉప్పు వేసుకుందామండి ఇందులో. 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కారం వచ్చేసరికి 3 స్పూన్లు వేసానండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్‌లో కొద్దిగా లైట్‌గా ఫ్రై చేసి పేస్ట్ వేసి పెట్టుకున్నాను. ఇది వేసేసుకుందాం మొత్తం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి వీటిని. ఇప్పుడు బాగా కలుపుకున్నాము కదండీ! ఇది కాసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పైన మట్టి పాత్ర పెట్టానండి నేను. మట్టి పాత్రలో వండుతున్నాను. దీంట్లో వండడం వల్ల చాలా బాగుంటుందండి ఫిష్ పులుసు అనేది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కని దాకా వెయిట్ చేద్దామండి. 5 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. మధ్యలో ఘాటు పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందామండి. వాటిని వేగనిద్దాము. వేగిన తర్వాత ఫిష్ ముక్కలు అందులో వేసుకుందామండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేగాయి కదండీ! ఫిష్ ముక్కలు అందులో వేసేసుకుందాము. విరిగిపోకుండా జాగ్రత్తగా వేసుకోవాలండి. ముక్కలన్నిటిని ఇలా నెమ్మదిగా వేసేసుకోవాలి. ఇందులో మసాలా అవి వేసేసుకుందామండి. మొత్తం మసాలా వేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. కాసేపు మగ్గనిద్దాము. 10 నిమిషాలు మగ్గనిద్దామండి ఆయిల్‌లో. నిమ్మకాయ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. అది మనం మసాలా కలుపుకున్నాం కదా! ఆ గిన్నెలోకి వేసుకుందామండి చింతపండు రసాన్ని. ఎక్కువ పులుపు కాకుండా కొద్దిగా వేసుకుందామండి. చింతపండు రసం పిండుకున్నాం కదండీ! రసం తీసుకున్నాం కదండీ! ఇప్పుడు మనం చేపల పులుసులో కొద్దిగా కలుపుకొని పులుసు అనేది అందులో వేసేసుకుందాం. కింద ఒకసారి కలుపుకుందామండి. మాడుతుందేమో చెక్ చేసుకొని లేదండి బాగానే ఉంది. మగ్గిపోయాయి ఫిష్ ముక్కలనేటివి. నెమ్మదిగా మనం తిప్పుకుందాము. చితికిపోకుండా నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఫిష్ అనేది చితుకుతూ ఉంటుంది. ఎక్కువ గట్టిగా మనం కలుపుతూ ఉంటే. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఇందులో. కొద్దిగా చింతపండు రసము.
ఇందులోనే కొన్ని వాటర్ వేసుకుందాం. కొద్దిగా కలుపుకొని వాటర్ వేసుకుందామండి. పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుందండి వాటర్ వేయడం వల్ల. కొద్దిగా వాటర్ వేసేసుకుందాము. కొద్దిగా వేసానండి చూడండి. ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, మెంతి పొడి వేసేసుకుందామండి. ఈ ఫ్లేవర్ బాగా ఇస్తుందండి జీలకర్ర మెంతుల పొడి ఫిష్ పులుసుకి. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కాసేపు మగ్గనిద్దాము. మూత తీసి చూద్దామండి. పులుసు అనేది చిక్కబడింది చూడండి. ఆయిల్ పైకి తేలిందండి. మగ్గిందని తెలుస్తుంది మనకి అలా రావడం వల్ల. ఇప్పుడు ఒక్కసారి కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాము. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. అయిపోయిందండి ఫిష్ పులుసు. స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇగ. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకుందామండి ఫిష్ పులుసుని. రెడీ అయిపోయిందండి ఫిష్ పులుసు. యమ్మీ యమ్మీ ఫిష్ పులుసు. మీకు గూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.